రోజూ మన మీదకొచ్చిపడే ఈ వార్తల వరద ఉంది చూశారు. దాన్ని అర్థం చేసుకోవడం నిజంగా ఒక పెద్ద సవాలు. ఎటు చూసినా సమాచారమే కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ సముద్రంలో అసలు ముఖ్యమైనవేంటో ఎలా తెలుసుకోవాలి? ఈ గందరగోళాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే, మొదట రోజువారీ వార్తల సమస్య గురించి మాట్లాడుకుందాం. తరువాత వాటిని సింపుల్గా అర్థం చేసుకునే ఒక ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ, అదే జిఐ ట్యాగ్లు. దాని ద్వారా మన దేశంలోని కొన్ని అద్భుతమైన సంపదల గురించి, అసలు ట్యాగ్ ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. ఓకే, మొదటి భాగం రోజువారీ వార్తలు. ఈ సమాచార సముద్రంలో దారి ఎలా కనుక్కోవాలో చూసేద్దాం. ఇది మనందరం రోజు అడిగే ప్రశ్నే కదా. సరైన సిస్టమ్ లేకపోతే ఈ న్యూస్ అంతా అదొక పెద్ద గోలలాగే అనిపిస్తుంది. మరి ఈ గోల నుండి మనకు కావలసిన విషయాన్ని ఎలా బయటకు తీయాలి? దీనికి సమాధానం ఒక్కటే, ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఇప్పుడు మనం వార్తలను వర్గీకరించడానికి, ఈ గందరగోళానికొక ఆర్డర్ తీసుకురావడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ పద్ధతి గురించి చూడబోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్నే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జిఎస్ పేపర్ సిస్టమ్ అంటారు. కాని దీని ఉపయోగం కేవలం పరీక్షలకే పరిమితం కాదు. ఏ వార్తనైనా సరే, అది మన కల్చర్ గురించైనా, ఎకానమీ గురించైనా, ఇలా 4 మెయిన్ కేటగిరీలుగా విడగొట్టడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, వేర్వేరుగా కనిపించే సంఘటనల మధ్య ఉన్న లింక్ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫ్రేమ్వర్క్కి 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్. రెండోది గవర్నమెంట్, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి. ఇక మూడోది ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నాలుగోది ఎథిక్స్, అంటే నీతి సూత్రాలు. సో ఏ న్యూస్ వచ్చినా దాన్ని ఈ 4 బాక్సుల్లో ఏదో ఒక దాంట్లో పెట్టి చూస్తే మనకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. సరే, థియరీ పరంగా ఈ సిస్టమ్ బాగుంది. కాని ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. అదే జిఐ ట్యాగ్స్. మనం ఇందాక చూసిన 4 పిల్లర్స్లో మొదటిది గుర్తుందా? హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్. ఇప్పుడు మనం ఆ కల్చర్ అనే టాపిక్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. అక్కడొక అద్భుతమైన విషయం దాగి ఉంది. ఇదే మనల్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ అనే కాన్సెప్ట్ దగ్గరకు తీసుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రొడక్ట్కు ఇచ్చే గుర్తింపనమాట. ఈ వస్తువు అది తయారైన ప్రదేశం వల్లే ఇంత స్పెషల్ అని చెప్పే ఒక అధికారిక లేబుల్ ఇది. ఇది ఏదో కొత్తగా వచ్చిన ఐడియా కాదు. ఇండియా దీన్ని ఒక చట్టం రూపంలో తీసుకొచ్చింది. 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ పాస్ చేశారు. మన దేశంలోని ఇలాంటి ప్రత్యేకమైన ఉత్పత్తులను కాపాడటానికే ఈ లీగల్ ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు అసలైన సరదా మొదలవుతుంది. మన దేశం మొత్తం ఒక చిన్న టూర్ వేసి ఈ జిఐ ట్యాగ్ ఉన్న కొన్ని అద్భుతమైన సంపదలను చూద్దాం రండి. ఈ లిస్టు చూస్తే మన దేశంలో ఎంత వైవిధ్యముందో అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు వెస్ట్ బెంగాల్ కొండల్లో పండే ఆ గుమగుమలాడే డార్జిలింగ్ టీ, మరోవైపు రాజస్థాన్లోని జైపూర్ బ్లూ పాటరీ. ఎంత అందంగా ఉంటుందో! ఆ తర్వాత లక్నౌ చికెన్ కారీ, ఆ ఎంబ్రాయిడరీ ఎంత సున్నితంగా ఉంటుందో! ఇక సౌత్కొస్తే పెళ్లిళ్లలో తళతళా మెరిసిపోయే కాంచీపురం పట్టుచీరలు, కేరళ నుంచి వచ్చే ఘాటైన మలబార్ మిరియాలు. అబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఉత్పత్తి వెనక ఒక కథ, ఒక పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 2004-05లో ఇండియాలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఉత్పత్తి డార్జిలింగ్ టీ. సో మిగతా అన్ని ప్రాడక్ట్స్కు ఇదే దారి చూపించిందన్నమాట. సరే, ఏంటి, ఎక్కడ అనేవి చూశాం. కాని అసలు ప్రశ్న, ఈ ట్యాగ్ ఎందుకంత ముఖ్యం? దీనివల్ల నిజంగా ఏం ఉపయోగం? దీని ప్రభావం చాలా పెద్దది. ఫస్ట్, ఈ ట్యాగ్ ఒక ప్రొడక్ట్ యొక్క ఒరిజినాలిటీని కాపాడుతుంది. అంటే ఎవరూ డూప్లికేట్ తయారు చేసి అమ్మలేరు. రెండోది, ఆ పేరుని ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూస్తుంది. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగి స్థానిక కళాకారులకు, రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన సంస్కృతి, మన సాంప్రదాయ జ్ఞానం భవిష్యత్తు తరాలకు అందుతుంది. ఇదంతా చెన్నైలోని జిఐ రిజిస్ట్రీ ఆఫీస్ నుంచే మేనేజ్ చేస్తారు. చూశారా, మనమెక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. వార్తల గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్తో మొదలుపెట్టాం. ఆ ఫ్రేమ్వర్క్లోని ఒక చిన్న పార్ట్ అంటే కల్చర్ ద్వారా జిఐ ట్యాగ్ల ప్రపంచాన్ని చూశాం.
దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఒక మంచి నిర్మాణం అనేది కేవలం సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడానికే కాదు, మన సంస్కృతి, మన వారసత్వం లాంటి విలువైన వాటిని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన విషయం ఇది. మన చుట్టుపక్కల, మన సొంత ఊర్లల్లో ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులు, కళలు లేదా ఆహార పదార్థాలేమైనా ఉన్నాయా? వాటి వెనుక కూడా ఒక కథ ఉండి ఉంటుంది కదా. మరి వాటిని కూడా ఇలాగే గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించండి.